శ్రీ ఎర్ని దుర్గా మహాకాళీ భైరవ్ అభిరామ్ గురు భవానీ భూతప్రేత పిశాచ నివారణ నరకోశ దృష్టికోశ నివారణ వ్యాపారాభివృద్ధి కొరకు గృహదోష గ్రహదోష నివారణ కొరకు కళ్యాణ దోష నివారణ సంతాన దోష నివారణ స్త్రీల శారీరక సమస్యలు మానసిక సమస్యలు చెడుపు చిళ్లంగా తీయుట దంపతుల మానసిక సమస్యలు భూమి యొక్క సమస్యలు ఆరోగ్య సమస్యలకు నాటు వైద్యం వాస్తు జ్యోతిష్యం గృహమునందు శాంతి హోమం అఘోరి పూజలు చేయుదురు మరిన్ని వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. నమస్కారం. వార్తా కిరణం వార్తలకి స్వాగతం. నా పేరు సుమలత. న్యూస్ లో ముందుగా హెడ్లైన్స్. ఆధునిక సాంకేతికతకు చిరునామాగా అమరావతి ముఖ్యమంత్రి చంద్రబాబు. వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ శ్రేణులకు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ దిశానిర్దేశం. కృష్ణా జిల్లాలో మంత్రి నారా లోకేష్ పర్యటన. రాజధాని భూ సమీకరణకు జూలైలో నోటిఫికేషన్, మంత్రి నారాయణ వెల్లడి. ఇక డీటెయిల్స్ చూస్తే, ఆధునిక సాంకేతికతకు చిరునామాగా రాజధాని అమరావతిని నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. 100 ఏళ్ల తర్వాత కూడా టెక్నాలజీలో ఎవరూ అందుకోలేని భవిష్యత్ నగరంగా రాజధాని ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. విజయవాడలో ఫిక్కీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతీయ కార్యనిర్వాహక సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు. వివిధ కంపెనీల యాజమాన్యాలు ప్రతినిధులు సమావేశానికి హాజరయ్యారు. ప్రభుత్వం చేపడుతున్న చర్యలు, చేస్తున్న పాలసీలు ఇండస్ట్రీ ఫ్రెండ్లీగా ఉన్నాయని ఫిక్కీ ప్రతినిధులు తెలిపారు. One thing I am asking you, invest in Andhra Pradesh, see the governance. Earlier I used to talk ease of doing business, now I am talking speed of doing business. For the last 1 year, 25 cabinet meetings, 25 state investors promotion board meetings, 25 state investors promotion committees. We have cleared all the proposals. Every 15 days I am clearing. We got proposals nearly 9.5 lakh crores investment as on today. It is going to create 8.5 lakh employment. We have created nearly 5 lakh crores proposals. They are all on ground today. So you do that. And also second thing, I am requesting all of you, Fiki, Director General is here. She is permanent. All presidents are coming under rotation. That is every organization. So I am asking her to promote P4. That is Public-Private People's Partnership. So that people will remember us, or otherwise there will be hatred after some time. Society should be peaceful. So I am promoting this. How to work it out, all of us will work it out. Ultimately, we are very keen to work with FICCI by having collaboration to promote MSME. Wherever you are having technical knowledge or expertise, we want to work with you. And ultimately, we want to take the benefit. I wanted to produce a proof of concept for rest of the country. I am telling you again, another 10 years. Very inspiring time. Don't miss. If you miss now this 10 years, you will miss even future. That is my advice. Because you are all in the field, think globally, act globally. Distance is not the constraint. So I am confident FICCI will move in this direction, and FICCI organization has to contribute for the national development and Indians to be the global citizens or global leaders. బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ. ఎన్నికల ముందు కూటమి నేతలు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడాన్ని ప్రజల్లో ఎండగడుతూ చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో పేరుతో
5 వారాల బృహత్తర కార్యక్రమం చేపట్టాలని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. టీడీపీ కూటమి ఏడాది పాలన వైఫల్యాలతో పాటు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎగ్గొట్టిన వైనం, సూపర్ 6 హామీలు ఎగ్గొట్టిన తీరును ప్రజల్లోకి బలంగా తీసుకుపోవాలని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలని సూచించారు. మనమంతా కూడా ఎందుకు ఏకమైనాము అనంటే, సంవత్సర కాలం అయిపోయింది. ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారి వల్ల ప్రజలకు జరిగిన నష్టం, నేరుడు సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు ఇస్తాను అని చెప్పిన ఏ హామీని నెరవేర్చకపోవడం వల్ల ప్రతి కుటుంబానికి, ప్రతి ఇంటికి జరిగిన నష్టం ఎంత? ఈ సంవత్సరం తాను అవే పథకాలు మళ్ళీ ఇవ్వని కారణంగా మళ్ళీ ఈ సంవత్సరం జరగబోతా ఉన్న నష్టం ఎంత? రెండవది, మన ప్రభుత్వం కొనసాగి ఉండింటే ప్రజలకు అన్ని పథకాలు అందుతూ ఉన్న పరిస్థితుల మధ్య ఆ పథకాలన్నీ రద్దయిపోయిన పరిస్థితులు. ఒకవైపున ప్రజలకు అందుతూ ఉన్న పథకాలన్నీ రద్దు, మరోవైపున చంద్రబాబు చేస్తూ ఉన్న మోసాలన్నీ మోసాలుగా మిగిలిపోయినందువలన ప్రజలకు జరిగిన నష్టం. వీటి మీద ప్రజలను మరింతగా కూడా చైతన్యవంతులను చేస్తూ, ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఈ మధ్య అంటా ఉన్నాడు, అసలు ఇంతవరకు తన మేనిఫెస్టోలో చెప్పిన ఏ విషయం మీద కూడా, ఏ హామీని కూడా, రిబ్బన్ కూడా కట్ చేయకుండా నేను అన్నీ చేసేసాను, ఇంకా ఎవరైనా ప్రశ్నిస్తే మీ నేలకు మందం అని చెప్పి ఏకంగా బెదిరిస్తూ ఉన్నాడు. అసలు ఏమి చేసినావు స్వామి నువ్వు? ఇంతవరకు చేసింది ఏమీ లేదు, అప్పుడే అన్నీ చేసేసినానని చెప్తా ఉన్నావు. పైగా నేను ఎవడన్నా ప్రశ్నిస్తే నీ నేలకు మందం అని చెప్పి నువ్వు మళ్ళీ బెదిరిస్తూ ఉండవు నువ్వు అని చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీసే కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోను మళ్ళీ ఒకసారి రీకాల్ చేస్తూ, అంటే ఒక కొత్త ప్రోగ్రాం ఈరోజు లాంచ్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రోగ్రాం నేను ఇక్కడ నుంచి లాంచ్ చేసిన తర్వాత 4 వారాల పాటు ఈ ప్రోగ్రాము రకరకాల స్థాయిల్లో, అంటే జిల్లా స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి, రకరకాల స్థాయిల్లో ఈ ప్రోగ్రాం అనేది ప్రతి ఇంటికి ఈ కార్యక్రమాన్ని తీసుకొని పోతాం. గ్రామ స్థాయిలో రచ్చబండ కార్యక్రమాలు ఏర్పాటు చేసి, రచ్చబండ కార్యక్రమంలో ఇవన్నీ కూడా సుదీర్ఘంగా డిస్కషన్ చేస్తూ చివరికి ప్రతి ఇంటికి కూడా ఈ కార్యక్రమాలన్నీ, ప్రతి ఇంటికి కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న మోసాలకు సంబంధించిన, చెప్పిన హామీలకు సంబంధించిన వివరాలను ప్రతి ఇంటికి ప్రతి గ్రామానికి, ప్రతి రచ్చబండ ద్వారా ప్రతి ఇంటికి కూడా తీసుకొని పోయే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం పేరు రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో. ఇంగ్లీష్లో, తెలుగులో బాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ అనే కార్యక్రమానికి స్టార్ట్ చేస్తూ ఉన్నాం. ఎన్నికలకు ముందు చంద్రబాబు ఏమన్నాడు? జగన్ చేస్తున్నవే కాకుండా మన ప్రజలు ఎక్కడన్నా ఈయన నమ్మరేమో అని చెప్పి మళ్ళా జగన్ చేస్తూ ఉన్నాడు, కనీసం ఈ పలావ్ అన్నా పెడతా ఉన్నాడు జగన్, ఆ పలావ్ కూడా పోతుందేమో చంద్రబాబుని పొరపాటున చంద్రబాబుని నమ్మితే ఆయన మోసానికి అని చెప్పి చంద్రబాబు నాయుడు అప్పట్లో ఏమన్నాడు? జగన్ చేస్తున్నవే కాకుండా జగన్ కన్నా ఇంకా ఎక్కువ చేస్తా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు. ఏపీ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ బుధవారం కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు. మచిలీపట్నం చేరుకున్న ఆయనకు మంత్రి కొల్లు రవీంద్ర, వాసంశెట్టి సుభాష్, ఎంవి బాలశౌరి, ఎమ్మెల్యేలు బోడే ప్రసాద్, వర్ల కుమార్ రాజా, వేడిగండ్ల రాము, కాగిత కృష్ణప్రసాద్, పార్టీ ప్రజాప్రతినిధులు, ఇతర టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. హౌసింగ్ బోర్డు కాలనీలో నిర్వహించే ఉత్తమ కార్యకర్తలు నియోజకవర్గ సమన్వయ సమావేశంలో మంత్రి నారా లోకేష్ పాల్గొనున్నారు. ఎర్రబుక్ అని వాళ్ళు ఇప్పుడు ఎర్రబుక్ రాజ్యాంగం భయపడిపోతున్నారు రా స్వామి. మొన్నటి వరకు మీసాలు మెలేసి అవే నాకేమవుతుందో తోపుతురం ఏమన్నారు ఆయన తమ్మినేని గారు, రథం ఏదో వస్తుందంట, అందరికి కస అన్నాడు, అయిపోయింది. కార్యకర్తల పైన ఎక్కిపోయాడు ఆయన. మీరు అందరూ వైకాపాలను ఒకటే అడగాలి, అధికారంలో కలవలేకపోయారు, అది డిఫరెంట్ స్టోరీ. ప్రతిపక్షంలో ఉన్నాడు, ప్రతిపక్ష హోదా కూడా లేదు, పులివెందుల ఎమ్మెల్యేనే, ఫుల్ టైం ఉంది.
ఎందుకు మిమ్మల్ని కలవట్లేదు? కనీసం ఇప్పుడు కూడా కలవట్లే, ఒక్క ఫోటో కూడా దిగట్ల. అంటే సొంత కార్యకర్తలంతా ఎంత చిన్న చూపు ఒక్కసారి మీరు ఆలోచించాలి. అరే ఎర్రబుక్ గురించి మాడితే ఒకటికి గుండెపోటు వచ్చింది భయ్. ఇంకొకటి పరిస్థితి ఎలా ఉందో మీకు బాగా తెలుసు కదా. ఏదో మాట్లాడేశాడు, నా గురించి మాట్లాడినప్పుడు నేను బాధపడలా. ఎప్పుడైతే మా తల్లి జోలికి వచ్చాడో ఆనాడే నేను ఫిక్స్ అయ్యా, టైం వస్తుంది మీకు చూపిస్తారా ఒక్కొక్కటి సంగతి. చూశారు కదా పరిస్థితి. ఏనా తల్లి జోలికి వస్తే వదిలిపెడతాం మనం? ఎవరిని వదిలిపెడతారా? ప్రసక్తేలే. ఇంకొకడు ఉన్నాడు, ఎర్ర బుక్ చెప్తే బాత్రూంలో కాలు జారిపడి కొట్టుకున్నాడు. ఒక పద్ధతి ప్రకారం వెళ్తున్నాం, చట్టపరమైన నిర్ణయాలు తీసుకుంటున్నాం. అందుకే మనం తీసుకున్న నిర్ణయం ఈరోజు ఎవడు ప్రశ్నించలేకపోతున్నాం. ప్రజలు కూడా ఎస్ బాగా చేస్తున్నారు, వీళ్ళకి తెలియాలరా అనేది ప్రజలు కూడా భావిస్తున్నారు. అట్లా అని కాలు రెగరేసుకుని మనం తిరగకూడదు, అహంకారంతో మనం వివరించకూడదు. ప్రజల దగ్గరికి వెళ్ళాలి సౌమ్యులుగా, వేదిక ఉన్న పెద్దల దగ్గర నుంచి కుటుంబ సాధికార సారథి వరకు కూడా సౌమ్యులుగా వివరించాలి, అందుబాటులో ఉండాలి, తెలుసుకోవాలి. దేవుడు కూడా అందరి కోరికలు తీర్చలేడు, కానీ మనవంతు మనం ప్రయత్నించాలి. ఇప్పుడు రవణ అనేక అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నారు, నియోజకవర్గంలో కూడా బాగా జరుగుతున్నాయి. కానీ నేను కోరేది కూడా ఏంటంటే, మన వార్డు అధ్యక్షులు ఉంటారు, మండల అధ్యక్షులు ఉంటారు, అధికారులు వాళ్ళు గుర్తించాలా, వాళ్ళు అడిగింది కోరిన పనులు చేయాల్సిన బాధ్యత కూడా వాళ్ళ పైన ఉంది. అలాంటి డైరెక్షన్ ఇవ్వాల్సిన అవసరం కూడా రవాణా పైన ఉంది. రాజధాని అవసరాలకు అదనపు భూ సమీకరణకు సంబంధించి వచ్చే నెలాఖరులో CRDA నోటిఫికేషన్ ఇస్తుందని మంత్రి నారాయణ వెల్లడించారు. భూ సమీకరణలపై 2015లో జారీ చేసిన నిబంధనలే అమలు చేసేలా మంత్రివర్గం ఆమోదించిందని చెప్పారు. రాజధాని అమరావతిలో 5,000 ఎకరాలు అంతర్జాతీయ విమానాశ్రయం, 2,500 ఎకరాల్లో స్మార్ట్ పరిశ్రమలు, మరో 2,500 ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుకు 10,000 ఎకరాలు అవసరమవుతుందని తెలిపారు. చాలు అంటే మిగతా వాళ్ళు అయితే రిజిస్ట్రేషన్ మార్టిగేజ్ చేయాలా, గవర్నమెంట్ సైట్స్లో కడుతుంటే ఇన్నాళ్ళు అది ఉండింది, వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. దాని మీద యాక్చువల్గా దాన్ని లిబరలైజ్ చేసి ఓన్లీ ఒక అఫిడవిట్ ఇస్తే వాళ్ళని అలౌ చేస్తారు. అదేవిధంగా గ్రౌండ్ నుంచి 3 మీటర్స్ అబవ్ బిల్డింగ్స్కి 1.5 మీటర్ వెడల్పు బాల్కనీ అలౌ చేసాం. ఇన్నాళ్ళు అది లేదు, ఇన్నాళ్ళు బాల్కనీ యాక్చువల్గా అలౌడ్ లేదు. ఇప్పుడు కొత్తగా ఏంటంటే 3 మీటర్స్ అబవ్లో 1.5 మీటర్స్ వెడల్పు బాల్కనీ అలౌ చేసాం. మిగతా సెట్ బ్యాక్స్ అని యాజ్ ఉండాలి, అన్ని సెట్ బ్యాక్స్ కరెక్ట్గా ఉండి అంటే 3 మీటర్స్ అబవ్లో బాల్కనీస్ అలౌ చేసాం. CCTV కెమెరాలు అపార్ట్మెంట్లలో, గ్రూప్ డెవలప్మెంట్ హౌసెస్లో, హై రైజ్ బిల్డింగ్స్లో, కమర్షియల్ కాంప్లెక్స్, మాల్స్, హోటల్స్లో అది కంపల్సరీ చేసేటట్టుగా యాక్చువల్గా రూల్ తీసుకొచ్చాం. అదేవిధంగా ఇండస్ట్రీస్లో 2 రకాల ఇండస్ట్రీస్ ఉంటాయి, రెడ్ కేటగిరీ అని, నాన్ రెడ్ కేటగిరీ అని. నాన్ రెడ్ కేటగిరీలో 9 మీటర్స్ వెడల్పు రోడ్డు ఉన్న బిల్డింగ్స్ అలౌ చేస్తాం. రెడ్ కేటగిరీ వాటిలైతే 12 మీటర్స్ ఉండాలి. అంటే ఏదైనా ఇన్సిడెంట్స్ అవి జరిగినా ఎస్కేప్ కావటానికి దానికోసంగా 12 మీటర్స్ ఉండాలని పెట్టడం జరిగింది. అదేవిధంగా అపార్ట్మెంట్స్ కట్టేటప్పుడు 2 బ్లాకుల మధ్య ఎంత గ్యాప్ ఉండాలనేది స్పెసిఫిక్గా లేకుంటే ఇప్పుడు ఏంటంటే అక్కడ సెట్ బ్యాక్స్ ఎంత ఉండాలో అంత గ్యాప్ ఉండాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా అంతకుముందు సెక్యూరిటీ పోస్ట్, ఒక అపార్ట్మెంట్ వాళ్ళు సెక్యూరిటీ పోస్ట్ కట్టారనుకోండి, దాన్ని అధికారులు అబ్జెక్షన్ చేయటం పర్మిషన్లో లేదని ఉంటుంది. ఇప్పుడు అఫీషియల్గానే సెక్యూరిటీ పోస్ట్ కట్టుకునే దానికి యాక్చువల్గా రూల్స్ అండ్ రెగ్యులేషన్లో పెట్టాం. అదేవిధంగా ఈ ట్రీట్మెంట్ ప్లాంట్స్, సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ అవి పెట్టుకునే దానికైతే ఫ్రంట్లో కాకుండా బ్యాక్ సైడ్ ఎక్కడైనా పెట్టుకునే దానికి అలౌ చేసాం. అదేవిధంగా ఇప్పుడు ఎవరైనా రోడ్డు వైడనింగ్కి వాళ్ళ ల్యాండ్ పోతే TDR బాండ్స్ ఇస్తున్నాం. అయితే వాళ్ళు ఆ బిల్డింగ్ మీదే ఇంకొక ఫ్లోర్ వేసుకోదలుచుకుంటే ఆ TDR బాండ్ వాడుకోవచ్చు. దానికి స్పెసిఫిక్గా పర్మిషన్ అవసరం లేదు, పర్మిషన్ అవసరం లేగానే వాడుకోవచ్చు.
ఏదైనా కొంత మిగిలిందనుకో దాన్ని బయట కూడా యాక్చువల్గా వాళ్ళు సేల్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ బిల్డర్స్, డెవలపర్స్ భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఎమర్జెన్సీ ఒక చీకటి అధ్యాయమని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాధినేని యామిని శర్మ అన్నారు. 1975 జూన్ 25న భారతదేశ చరిత్రలో ఎన్నడూ మర్చిపోలేని విధంగా ప్రజాస్వామ్య సూత్రాలు తురిపి పారేసిన రోజాని అన్నారు. నాటి ప్రధాని ఇందిరాగాంధీ అధికారాన్ని నిలుపుకోవాలన్న స్వార్థంలో ప్రజాస్వామ్యాన్ని తునాతునకలు చేశారని విమర్శించారు. సోదరులందరూ కూడా బలిదానం చేశారు, అక్రమంగా జైలు పాలయ్యారు. కానీ అటువంటి మీడియా మిత్రులు వారి యొక్క ధైర్య సాహసాల వల్లనే తిరిగి మళ్ళీ ప్రజాస్వామ్యం పునరుద్ధరింపబడింది. అందుకే ఆనాటి మీడియా సోదరులకి, అలాగే నేటి తరాలకి, భవిష్యత్ తరాలకి ఈ చీకటి అధ్యాయాన్ని తీసుకొని వెళ్తున్నటువంటి మీ అందరికీ కూడా మరొకసారి భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే జూన్ 25, 1975 ఆ ఎమర్జెన్సీ ప్రకటించిన రోజున అక్రమంగా, అన్యాయంగా బలి అవ్వబడినటువంటి వీరులని, వారి త్యాగాలని, అలాగే జైళ్లలో పెట్టబడినటువంటి వేలాది మందిని స్మరించుకుంటూ ఈ ఎమర్జెన్సీ డే యొక్క ఆ చేదు జ్ఞాపకాలని ఈనాటి భవిష్యత్ పిల్లలకి అర్థమయ్యేలాగా తీసుకొని వెళ్తున్నాము. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఒకసారి మనం చూసుకుంటే ఇప్పుడున్నటువంటి తరాలకి సోనియా గాంధీ అనధికార ప్రధాని మంత్రిలాగా ఉండి ఈ భారతదేశాన్ని అవినీతిమయం చేసినటువంటిది కొంతవరకు ఈ తరానికి అర్థమవుతుంది. అలాగే మన దేశాన్ని విచ్ఛిన్నం చేయాలన్నటువంటి కుట్రలు పన్నుతున్నటువంటి కుట్రదారులతో, విదేశీ కుట్రదారులతో చేతులు కలుపుతూ ప్రతి సంఘటనలోనూ, సందర్భంలోనూ పరాయి దేశాలకు వెళ్ళి మన దేశాన్ని, అలాగే మన దేశ ప్రజల పరువుని మంటగలుపుతున్నటువంటి రాహుల్ గాంధీ యొక్క ఆలోచన ధోరణి కూడా మన ఈ తరానికి తెలుస్తుంది. కానీ అసలు ఈ కుటుంబం మొత్తం, గాంధీ కుటుంబం మొత్తం కూడా ఈ దేశాన్ని ఏ విధంగా భ్రష్టు పట్టించింది, ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఏ విధంగా కూనీ చేసింది అనేది కూడా ఇప్పుడు మనం కొద్దిగా మరింత లోతుగా తెలుసుకుందాం. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ తన అధికారాన్ని నిలుపుకోవాలన్న స్వార్థంతో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసినటువంటి రోజు, ప్రజాస్వామ్యాన్ని తునాతునకలు చేసింది అప్పటి ఇందిరాగాంధీ. పౌర హక్కులను కూడా రద్దు చేసి, ఏవైతే ప్రాథమికంగా మనకి పౌర హక్కులు ఉంటాయో అటువంటి హక్కులను కూడా రద్దు చేసి, అటు మీడియా నోర్లకి సంఖ్యలు వేసి భావ ప్రకటన స్వేచ్ఛ అనేది లేకుండా నిర్బంధించేసి ప్రజలందరినీ, వేలాది మందిని, రాజకీయ నాయకులని, కార్యకర్తలని, సామాన్య పౌరులను కూడా నిర్బంధించినటువంటి రోజు ఈ రోజు, అంటే జూన్ 25. అలాగే పత్రికలపైన సెన్సార్ని విధించింది. ఏదైతే ఈ దేశంలో 4వ సింహం అని చెప్పని అంటాం మనము మీడియాని, అటువంటి పత్రికల పైన కూడా ఆవిడ సెన్సార్ విధించింది. దూరదర్శన్ లాంటి జాతీయ టీవీ, టెలివిజన్ ఛానల్ ఏదైతే ఉందో ప్రసార మాధ్యమం, దాన్ని కూడా ఆవిడ పూర్తిగా నిర్బంధించినటువంటి సంఘటన. అంటే ఇదంతా ఎందుకు వచ్చింది? ఇదంతా ఏదో పక్క దేశం మన పైన యుద్ధానికి వచ్చిందనో, లేదంటే అంతర్గతంగా ఇంకోటేదో జరిగిపోతుందని అనుకున్న సందర్భంలో, శాంతి భద్రతలు ఫెయిల్ అయ్యాయి అనుకున్న సందర్భంలో ఎప్పుడైనా ఎక్కడైనా ఎమర్జెన్సీ లాంటిది పెడితే దానికి ఒక అర్థం ఉంటుంది. కానీ కేవలం అలహాబాద్ హైకోర్టు తన ఎంపీ ఎన్నిక చెల్లదు అని చెప్పినందుకు తాను మళ్ళీ ప్రధానమంత్రి అవను అని చెప్పనని తెలుసుకున్నటువంటి ఇందిరాగాంధీ ఇటువంటి ఎమర్జెన్సీ డేని అర్ధరాత్రి పూట ప్రకటించి ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని, అంటే రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నారు, మళ్ళీ మనం ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. ఇంతటి రాజ్యాంగాన్ని అపహాస్యం చేసి అసలు రాజ్యాంగమే లేకుండా, ప్రజాస్వామ్యమే లేకుండా చేసినటువంటి ఇందిరాగాంధీ, ఆమె వారసులు ఈ రోజున సోనియా గాంధీ కానీ, లేదంటే రాహుల్ గాంధీ కానీ, ప్రియాంక గాంధీ కానీ బయటకు వచ్చి రాజ్యాంగం గురించి అని చెప్పని మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు ఇది ఎంతటి విడ్డూరమో మనకు అర్థమవుతుంది. వాళ్ళ గుర్తు లేదా, గుర్తుండి కూడా కావాలని చెప్పని ప్రజల్ని ఇంకా మభ్యపెట్టే పనిలోనే కాంగ్రెస్ నాయకులందరూ కూడా తిరుగుతూ ఉన్నట్టున్నారు. రాజ్యాంగాన్ని విచ్చలవిడిగా అధికారం కోసం, పదవి కోసం అని చెప్పని ఆమె మార్చేసింది. ఎన్నోసార్లు మార్చింది కాంగ్రెస్. దేనికోసం? దేశ హితం కోసమా? ప్రజలకి మంచి పథకాలను అందించడం కోసమా? లేదంటే భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో వైకాపా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తుందని రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు అన్నారు.
ఫలితంగా రాష్ట్రానికి పరిశ్రమలు రాకుండా చేయాలని వైకాపా కుట్ర పన్నుతుందని ఆరోపించారు. జగన్ రెంటపాలలో ఒకరి పరామర్శకు వెళ్లి 2 ప్రాణాలు బలిగొన్నారని ఆరోపించారు. సింగయ్య మృతి కేసులో ఆ కారు డ్రైవర్తో సహా జగన్ను చట్ట ప్రకారం శిక్షించాలని కాల్వ శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవాలని అడుగడుగున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తూ ఉంది. ఏడాది కాలంగా జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి గమనిస్తే ఈ విషయం చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ ఇచ్చిన కార్యక్రమాల్లోనే పాల్గొనడం లేదు. ఎక్కడైనా శవం ఉంటే తప్ప అక్కడికి వెళ్ళడానికి అతనికి మనసొప్పడం లేదు. శవాల చుట్టూ రాజకీయాన్ని నడిపే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మొన్న పల్నాడులో జరిగిన ఉదంతాన్నే తీసుకుంటే ఎప్పుడో ఏడాది కిందట చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకముందే జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మి వైనాట్ 175 అని పదే పదే చెప్పడం వల్ల నిజంగా వైసీపీ గెలుస్తుందేమోనే నమ్మి బెట్టింగులు కాసి డబ్బులు చెల్లించలేక ఆత్మహత్య చేసుకున్న వ్యక్తికి విగ్రహం పెట్టించడం, ఆ విగ్రహావిష్కరణకు స్వయంగా ఏడాది తర్వాత జగన్మోహన్ రెడ్డి వెళ్ళడం అత్యంత సిగ్గుచేటు. ఎవరికి విగ్రహాలు పెట్టాలి, ఎవరి విగ్రహాన్ని చూసి ప్రజలు ఏమి స్ఫూర్తి పొందాలి అనే కనీస ఇంగిత జ్ఞానం కూడా లేకోకుండా జగన్మోహన్ రెడ్డి ఈ రకమైన వ్యవహారాలు నడుపుతూ ఉన్నాడు. అంతకుముందేమో రౌడీ షీటర్లను అట్లాగే నేరాలు చేసిన వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించడానికి పొదిలి వెళ్ళాడు. అక్కడే వైసీపీ కార్యకర్తలు శాంతి భద్రతల సమస్యను సృష్టించే కుట్రలకు దిగితే ప్రభుత్వం నిలువరించింది. పల్నాడు పర్యటనకు ముందే ప్రభుత్వం పోలీసు శాఖ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. తక్కువ సంఖ్యలో వెళ్ళండి, ఎలాంటి ఘర్షణలకు గొడవలకు తావు లేకోకుండా ప్రశాంతంగా మీ కార్యక్రమాన్ని మీరు చేసుకోమని చెప్తే ఇంటి దగ్గర దగ్గర నుంచి వందలాది వాహనాలతో కాన్వాయ్గా వెళ్ళడం ఒక నేరమైతే, అక్కడ సింగయ్య అనే ఒక దళిత వైసీపీ కార్యకర్త స్వయంగా జగన్మోహన్ రెడ్డి వాహనం చక్రం కింద పడి తీవ్రమైన అస్వస్థతకు అపస్మారక స్థితికి చేరుకుంటే, ఎక్కడైనా రోడ్డు ప్రమాదం జరిగితే మనం చూసి మన కారు ఆపి వాళ్లకు అత్యవసర చికిత్స అందే విధంగా చూస్తాం. కానీ జగన్మోహన్ రెడ్డి వికృత మనస్తత్వం ఉన్న ఒక వ్యక్తి కాబట్టి, విపరీతమైన మనస్తత్వం ఉన్న ఒక వ్యక్తి కాబట్టి సొంత కారు కింద తన పార్టీ కార్యకర్త పడి చావు బతుకుల్లో ఉంటే అతని సిబ్బంది ఆ సింగయ్యను ఈడ్చి ముళ్ళ పొదల్లోకి వేసి వెళ్ళిపోతారు. ఏం మానవత్వం అని అడుగుతా ఉన్నాం. మీరు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. శ్రీ ఎర్ని దుర్గా మహాకాళీ భైరవ్ అభిరామ్ గురు భవానీ
భూతప్రేత పిశాచ నివారణ నరకోశ దృష్టికోశ నివారణ వ్యాపారాభివృద్ధి కొరకు గృహదోష గ్రహదోష నివారణ కొరకు కళ్యాణ దోష నివారణ సంతాన దోష నివారణ స్త్రీల శారీరక సమస్యలు మానసిక సమస్యలు చెడుపు చిళ్లంగా తీయుట దంపతుల మానసిక సమస్యలు భూమి యొక్క సమస్యలు ఆరోగ్య సమస్యలకు నాటు వైద్యం వాస్తు జ్యోతిష్యం గృహమునందు శాంతి హోమం అఘోరి పూజలు చేయుదురు మరిన్ని వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి.